బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం ఎంపీపీ పదవికి మేడిశెట్టి సత్యవేణి చేసిన రాజీనామా జిల్లా పరిషత్ సీఈఓ ఆమోదించారు. తాత్కాలిక ఎంపీపీగా ఉన్న అద్దంకి వారిలంక ఎంపీటీసీ అయిన వైస్ ఎంపీపీ 2 సాకా శ్రీనివాస్ కి అధికార బాధ్యతలు అప్పజెప్పారు. ఈ రోజు శుక్రవారం మండల కేంద్రం కపిలేశ్వరపురం మండల పరిషత్ కార్యాలయంలో సాకా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. జెడ్పీటీసీ సభ్యుడు పుట్టపూడి అబ్బు, ఎంపీటీసీలు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు సలాది వీరాబాబు సాకా శ్రీనివాస్ కు అభినందనలు తెలిపారు. 1995వ సంవత్సరంలో అద్దంకి వారి లంక గ్రామానికి చెందిన సాకిలే సత్యనారాయణ ఎంపీపీగా బాధ్యతలు చేపట్టారు. నేడు అదే గ్రామానికి చెందిన సాకా శ్రీనివాస్ ఎంపీపీ పదవి లభించడం ఆనందదాయకమని పలువురు అభినందించారు. తాత్కాలిక ఎంపీపీగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ మండల అభివృద్ధికి కృషి చేయాలని జెడ్పీటీసీ అబ్బు, ఎంపీటీసీలు సలాది వీరబాబు, బత్తుల గోవింద్, నక్క సింహాచలం, పిప్పర సంపత్రావు తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆకాంక్షించారు. అన్ని విధంగా తీసుకుంటాడు ఎంపీ గారు కూర్చోలేదు కదా చైర్మన్ గారు 2 మాటలు మాట్లాడండి. డిగ్రీ అయినట్టుందా? డిగ్రీ అయినటువంటి సాకా శ్రీనివాస్ గారు అధ్యక్ష స్థానంలో కూర్చోవడం మాకు చాలా అందరికీ ఆనందదాయకం. మా ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ అందరూ మీకు పరిపూర్ణమైన మద్దతు ఇస్తామని, మేము మీకు పరిపూర్ణమైన సహాయం చేస్తామని చెప్పి అన్ని విధాలు ముందుకు నడిపిస్తామని ఈ మీటింగ్ సమక్షంలో మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. స్వీట్ తినిపించండి. నవ్వుతాడే బాబు చూడండి. వరకు ఎక్కువ కాలం చేసి మండల పరిషత్ జిల్లాన్ని మీ ఎంపీటీసీ సహకారంతో అన్ని కూడా మీరు ఖర్చు పెట్టాలి. చూడండి కదండి మీకు నమస్కారం అండి. అద్దంకి వారిలంక సాకా శ్రీని గారికి ఎంపీపీ ఇన్ఛార్జిగా ఇచ్చినందుకు మరి తోట తిరుమతులు గారికి మా జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన మండలంలోని ప్రజలు కానీ
ఎంపీటీసీలు సర్పంచులు అందరూ సహకారంతో ఆయన ముందుకు సాగాలని మరి అభివృద్ధికి అందరూ కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున మన అద్దింగవర్లంక ఎంపీటీసీ సాకా శ్రీనివాస్ గారిని మన మండల ఎంపీపీగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే అందరి ఎంపీటీసీలని అలాగే సర్పంచుల్ని నాయకుల్ని జడ్పీటీసీ గారైన అబ్బు గారిని అందరినీ కలుపుకొని ఈ మండలంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను ఎదురు తీసుకెళ్తారని అలాగే నాయకులందరినీ కూడా తిరుమూర్తులు గారు అవనివ్వండి ఎమ్మెల్యే గారు అవనివ్వండి ఇంకా ఇతర నాయకులు కూటమి నాయకులని అందరినీ కూడా కలుపుకొని ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ఎదురు తీసుకెళ్లాలని కోరుకుంటూ సాకా శ్రీనివాసరావు గారికి ఎంపీ పదవిని అప్పగించినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ విరమిస్తున్నాను. రామకృష్ణ ఎక్కడ గారు మా ఊరి ఎంపీటీసీ గారు మీ ఎంపీటీసీ కోరుతున్నారు ఎలాగా తెలివితేటలు ఎక్కువ ఉంటాయంట. మాకు తెలివితేటలు ఏం నేర్పుతుంది, నీళ్ళు వచ్చినప్పుడు ఎలా ఉండాలో ఏంటో అంతా కూడా నేర్పుతుంది. మనకి ఇది చేసేస్తాం అందరూ అక్కడ కూర్చోమనంటే బాగా ఎక్కువ చెప్పండి చనిపెట్టేసరికి అతనంగా ముఖ్యంగా ఈ రోజున కపిలేశ్వరం మండలంలో మన కొత్తగా ఎంపీపీ ఇన్ఛార్జిగా మన అద్దింకవారిలంక శాఖా శ్రీనివాస్ గారు వైస్ చైర్మన్ గారికి మన మండలం తరపున ఈ బాధ్యత అప్పచెప్పడం జరిగింది. మన గతంలో ఎంపీపీగా మేడిశెట్టి సత్యవేణి దుర్గ గారు వారు కొన్ని అనివార్య కారణాల వల్ల రాజీనామా చేయడం జరిగింది. మన ఎంపీటీసీలు అందరూ కలిపి ఈ రోజున మన శాఖ శ్రీనివాస్ గారికి ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకి ఎంపీటీసీ ఇవ్వటం, వైస్ చైర్మన్ గా అవటం, ఒక ఎస్సీ కులానికి సంబంధించినటువంటి శాఖ శ్రీనివాస్ గారికి మనీ ఎంపీపీ బాధ్యతలు అప్పచెప్పినందుకు మన జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే తోట తిరుమూర్తులు గారికి, అలాగే వేగుళ్ల జోగేశ్వరరావు గారికి, అదేవిధంగా వేగుళ్ల లీలాకృష్ణ గారికి, మా ఎంపీటీసీలకి, సర్పంచులకి మనందరం కలిపి మరి మన మండలాన్ని అభివృద్ధి చేయడానికి సహకరించాలి. మనందరం కలిసి మన అభివృద్ధి చేయడానికి మన శాఖ శ్రీనివాస్ గారికి ఎప్పుడు తోడుగా ఉంటామని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి సెలవు తీసుకుంటాం. మరి కపిలేశ్వరపురం మండలం నుంచి అద్దింకవార్ల గ్రామం నుంచి మరి ఎంపీటీసీగా ఎన్నికయ్యి మరి ఈ రోజున ఇన్ఛార్జిగా మరి ఎంపీపీగా మరి బాధ్యతలు తీసుకున్నటువంటి సాకా శ్రీని గారికి సోదరుడు మరి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇందులో ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మన తోట తిరుమూర్తులు గారు కానీ, మన ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారు కానీ, అలాగే మన గౌరవ జడ్పీటీసీ సభ్యులు అబ్బు గారు కానీ, ఇంకా సోదరులు మన తోటి సభ్యులు ఎంపీటీసీ సభ్యులు కానీ, సర్పంచులు కానీ, మరి ఒక సామాన్యుని ఒక దళిత కుటుంబానికి సంబంధించిన ఒక సామాజిక దళిత పేటలోంచి కపిలేశ్వరపురం మండలానికి చివరి గ్రామం అద్దింకవార్లంక. కానీ తోట తిరుమూర్తులు గారు మరి ఒక సామాన్య దళితుడిని గుర్తించి ఆ చివరి అద్దింకవార్లంకని తీసుకొచ్చి మరి అతనికి ఇచ్చిన గుర్తింపు ఎంపీపీకి ఇచ్చారంటే అది ఒక సాకా శ్రీని గారి గుర్తింపు కాదు, ఇది ఒక సామాన్య దళితులకు ఇచ్చినటువంటి గుర్తింపుగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే పదవులు అనేది మేము బోయలు మోసేవాళ్ళుగా కాకుండా, జెండాలు మోసేవాళ్ళు కాకుండా, భజనలు చేసేవాళ్ళు కాకుండా కొన్ని పార్టీలు మమ్మల్ని వాడుకుంటున్నాయి. కానీ మాకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇవాళ అధికారంలో లేనప్పటికీ, అయితే రాజకీయాలు ఇక్కడ మాట్లాడవలసిన పని లేనప్పటికీ కానీ సమయం వచ్చింది కాబట్టి మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ నియోజకవర్గంలో మాకు పార్టీ పరంగా కానీ, మాకు నామినేటెడ్ పదవుల విషయంలో కానీ మాకు ఒక న్యాయం జరిగిందంటే ఏకైక నాయకుడు మాకు తోట తిరుమూర్తులు గారి ద్వారానే జరిగిందని
సభాముఖంగా తెలియజేస్తూ మరి ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అంటే కొంతమంది పదవులు రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు, కానీ మన పని మనం పార్టీ కోసం మనం పని చేసుకుంటా పోతే, అదే ప్రజల కోసం పని చేసుకుంటే, ప్రజలకు సేవ చేసుకుంటా పోతే అది మనకి ఏదో రోజుని మనకు గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు ఈ 6 రోజుని సాకా శ్రీని గారి ద్వారా నాకు కనిపించడం చాలా గర్వంగా ఉంది. సోదరా, నా పేరు గోవిందరాజు. కపిలేశ్వరం మండలంలో నేను తెలియని వాళ్ళు ఉండరు, కానీ మరి అవకాశం మరి మీ తోటి ఎంపీటీసీలు అందరినీ, మీ సీనియర్లు జడ్పీటీసీ గారిని, అలాగే పార్టీ పూర్వకంగా పార్టీలకు అతీతంగా ఇవాళ ఒక పార్టీకి నిమిత్తం కాదు, నువ్వు మండలంలో ఉన్నటువంటి అన్ని పార్టీలని, అన్ని వర్గాలని, అన్ని మతాలని, అన్ని కులాలని, అన్ని ప్రాంతాలను కలుపుకుని మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల తరపు నుంచి మరి నీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి అంబేద్కర్ పెట్టినటువంటి భిక్షతోనే నువ్వు అక్కడ ఎంపీటీసీ అయ్యావు, రిజర్వేషన్ అయ్యావు, ఇవాళ ఎంపీపీ దాకా వచ్చావు. అని చేత నువ్వు దళిత వర్గాలకు ప్రత్యేక స్థానం కల్పించి మరి మాకు న్యాయం చేయాలని మండలం తరపు నుంచి మమ్మల్ని మరి వేడుకొని మరి ప్రత్యేక జైవ్యం తెలియజేస్తూ శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన ఎంపీటీసీలందరికీ, వైఎస్ఆర్ కార్యకర్తలకి, అలాగే మిగతా పార్టీల నుంచి వచ్చిన ఎంపీటీసీలందరికీ కూడా, మా జడ్పీటీసీ అబ్బు గారికి, అలాగే మీడియా వారికి, ఎండిఓ గారికి, అలాగే ఇక్కడ తోటి ఉద్యోగులందరూ కూడా నా నమస్కారాలు తెలియబడుతూ, ఈరోజు మన సాకా శ్రీను మన అద్దెంకోర్లంక నుంచి ఎంపీటీసీగా ఎన్నికైన సందర్భంలో ఆ రోజు ఈయనకి వైస్ ఎంపీపీ ఇవ్వడం జరిగింది. ఆ వైస్ ఎంపీపీ ఇవ్వడం కారణంగా ఈరోజు ఎంపీపీ గారు తన సొంత ప్రయోజనాల కోసం రాజీనామా చేయడం వల్ల వైస్ ఎంపీపీ గారికి ఛార్జీ అప్పగిచ్చే కార్యక్రమం, అంటే ఎంపీపీ పదవి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ మళ్ళీ డేట్ ఇచ్చే వరకు కూడా ఈయన పదవిలో కొనసాగే విధంగా ఈరోజు ఈయనకి ఉత్తర్వులు జారీ చేయడం, రావడం, ఈయన్ని కుర్చీలో కూర్చోబెట్టడం మాకందరికీ కూడా అభినందనీయం. ఈయన తోటి ఎంపీటీసీలు కానీ, అధికారులతో కానీ, కార్యకర్తలతో కానీ అందరినీ కూడా కలుపుకొని అందరికీ జడ్పీటీసీ గారిని ఈయన ఒక మండలానికి మాకు ఒక పెద్ద దిక్కు అనమాట జడ్పీటీసీ గారు అంటే ఎందుకంటే నేను అసలు జడ్పీటీసీ అంటేనే మామూలు గౌరవం కాదు. ఎక్కడున్నా ఈశాన్యం ఉన్నా ఎక్కడున్నా అలాంటి అంటే మంచి మనసు ఉన్నాయన, ఎవరితో కాంట్రవర్సీకి వెళ్ళదో వాళ్ళు అనుకుంటాడు అలాంటి వ్యక్తి జడ్పీటీసీ గారు. ఈ వ్యవహారం అంతా కూడా ఈ మన వైస్ ఎంపీపీ గారికి ఈయనకి ఎక్కువగా తెలీదు. నన్ను పిల్లలేదు అంటాకే ఎవరో సరిపోమో, ఒకడు మాట్లాడితేనే రెండోడు మాట్లాడితేనే ఈయన కతి ఇబ్బంది పడతాడు. అలాంటి వ్యక్తిని ఎలా ఈయనకి ఇది పదం అనేది ఇక్కడ రాసిపెట్టి ఉంటుంది, వర్ణించదు, దాన్ని ఎవరు ఏమీ చేయలేము. అంచేత మనం దీన్ని అనివార్యంగా భావించకుండా మనం ఖచ్చితంగా ఈయన కూడా మనం చెప్పిన అధికారుల బాటలో అందరినీ కలుపుకొని మన మండలానికి మంచి ఈ ఉన్న నెలలున్నా 2 నెలలున్నా మంచి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని అందరినీ సమానంగా చేసుకుంటూ పార్టీని కూడా ముందుకు తీసుకెళ్తూ మండలాన్ని కూడా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దీనికి అంతటికే ఇక్కడ మా పార్టీ అధినాయకుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అయితే, ఇక్కడ మా ఎమ్మెల్సీ తోట తిరుమూర్తులు గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి పార్టీని ముందుకు తీసుకెళ్తామని తెలియబడుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నా నమస్కారాలు తెలియబడుతూ సెలవు తీసుకుంటాను.